దేవునికి స్తోత్రములు. ప్రభునామమున మీకందరికి శుభములు కలుగును గాక. ప్రేమిన దేవులారా, ఈ దినము విజ్ఞాపన దినము. ఈ విజ్ఞాపన దినమున మరి అనేకులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. వివిధ విధులలో, పనులలో మరి ఉన్నటువంటి వారి కొరకు ఇది చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రార్థన చేసి మనం ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదముని స్తోత్రములు నాయన. ఈ విజ్ఞాపన దినమున మా ప్రభా, నీ సన్నిధికి రాలేనటువంటి వారు వివిధ పనులలో, విధులలో, ప్రయాణములు ఉండేటువంటి వారి కొరకు చేస్తుండగా అనేకులను ఆయన వీక్షించి, ఏకీభవించి, నిన్ను స్తుతించి, మహిమపరిచి, నీ నుండి జవాబులు పొందుకునే కృపా భాగ్యం దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా మీ తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 120వ సంకీర్తన మొదటి చరణం. ఈ ప్రత్యేకమైన శుక్రవారం ఉపవాస దినం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి మరి ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం మరి 120వ కీర్తనను చదువుకుందాం. మొదటి చరణం చదువుకుందాం. 120వ కీర్తన మొదటి చరణం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం మన ఇంటిలో ఆశీర్వదించను గాక. ఆమేన్. శ్రమలో దేవునికి మొరపెట్టాలి. శ్రమలో దేవునికి మొరపెట్టాలి. కీర్తనకారుడు అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నాకు ఉత్తరం ఇచ్చాను. చాలా మంది శ్రమల్లో ఆలోచించుకుంటూ, చింతించుకుంటూ, ఆ సమస్యల గురించి ఇంకెక్కువగా ఆలోచిస్తూ దినదినం బలహీన పడిపోతూ ఉంటారు. శ్రమల్లో దేవునికి మొర్ర పెట్టాలి. దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆకాశమును, భూమిని, అందులోని సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనములో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అంటాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఉన్న వాటిలో నుండి మానవుడు ఏదో చేస్తూ ఉంటాడు, కానీ ఏమి లేని వాటిలో నుండి ఆయన సృష్టించే సృష్టికర్త. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది. నీ సమస్య ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, నీకు అర్థం కానిటువంటిది ఏదైనా సరే దేవుని మీద వేసేయి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుని ఆయన అంటున్నాడు. నీ భారం ఏదన్నా కానీ, నువ్వు పాపం కూడా తెలిసి తెలియక ఆవేశం మీద పాపం చేసావా, నువ్వు దేవునికి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకుంటే, మనుషుల దగ్గర విడిచిపెడితే నేను సులకనైపోతాను నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని మీద నీ భారం వేయి. దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు. దేవుడు నీకు బలమిస్తాడు, శక్తినిస్తాడు. కానీ నువ్వు శ్రమలో ఉండి దేవునికి ప్రార్థన చేయకుండా, నిన్ను సృష్టించిన వాడెవడు? 139వ కీర్తనలో 13వ చరణములో ఉంది, నా తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయనే అని. నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించింది ఆయనే. నీ తల్లి, నీ తండ్రులు కాదు. ఎంతో మంది స్త్రీ పురుషులు భార్య భర్తలకు సంతానం అందకుండా ఎంతో మంది హాస్పిటల్ తిరుగుతున్నారు. తిరిగినా ఏమి కాకుండా నిష్ప్రయోజకులుగా ఉంటున్నారు. కానీ నీవు పుట్టావంటి లోకంలో నీ తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయనే. కనుక నీవు ఆయన వైపు చూడు. నీ శ్రమలో ఆయనకు మొరపెట్టు. ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కనుక ప్రేమిని దేవులారా, నీ శ్రమల్లో నీకు నువ్వు నిందించుకుంటూ నీకు నువ్వు బాధపడుతున్నావు. సామెతల గ్రంథం 24:10 ఉంది, శ్రమలో నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమల్లో నువ్వు కృంగిపోతే నువ్వు ఇంకిత చేతగాని వాడబవుతావు. కానీ నిన్ను పుట్టించిన వాడు, నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, నీ ఉన్న భూమిని, ఆకాశమును, పంచభూతాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాడు. ఈ కీర్తనకారుడు అదే అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అంటాడు. కాబట్టి నువ్వు శ్రమలో మొరపెట్టు, దేవుని సన్నిధికి రా, దేవుని వైపు చూడు, నిన్ను సృష్టించే సృష్టికర్త వైపు చూడు, నీకు తప్పకుండా సాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకందరికీ సహాయం చేసినగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. అందరం కళ్ళు మూసుకొని తరలు ఉంచి ఏకీభవించుదాం.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన గొప్ప దేవా, ప్రేమమయుడ, కృపగల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన సర్వ మానవాళి కొరకు నీ ప్రాణ త్యాగం చేసిన గొప్ప దేవుడవయ్యా. ఆయనను పరిశుద్ధుడుగా జన్మించావు, సృష్టికర్తవై లోకములోనికి వచ్చిన దేవుడవయ్యా, నీకు స్తోత్రాలయ్యా. సమస్త సృష్టిని కలుగ చేసిన గొప్ప దేవుడు గనుక మానవులమైన మమ్మల్ని నీ యొక్క పోలిక చొప్పున సృష్టించావని సత్యము, మార్గము, జీవమైన దేవుడవని తెలుసుకొని నీ యొద్దకు వచ్చు వారిని ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదయ్యా. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానన్న ప్రభా. అవును తండ్రి, శ్రమలో నాయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఒక్కడవే తండ్రి. మాకు శ్రమ కలిగినప్పుడు ప్రభా నీ సందులో మొర్రపెట్టగా నువ్వు ఆలకించి జవాబిస్తున్నందుకు నీకు వందనాలు. బర్త్డేస్, మ్యారేజెస్, వివిధ శుభ సందర్భాలైన బిడ్డలు దీవించబడుదురు గాక. ప్రార్థనలకు జవాబిచ్చి చేయవలసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించి మీరు మహిమ పొందమని ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, విదేశాలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ భారతదేశానికి రక్షణ కలుగుటకు, విడుదల కలుగుటకును యేసు నామములోని శక్తిని విప్పుచు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ వచ్చును గాక. ఉద్యోగ సమస్యలు తీర్చబడును గాక. ప్రయాణికులకు క్షేమ ప్రయాణం కలుగును గాక. యాక్సిడెంట్ స్పిరిట్స్ బంధించబడును గాక. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు నీ పళ్ళకు జ్ఞానం కలుగును గాక. కేజీ టు పీజీ వరకు ప్రభా ఎగ్జామ్ అభిషేకమును పెట్టుచు బిడ్డకు మంచి రిజల్ట్స్ దయచేసి బలపరిచి దీవించి మీరు మహిమ పొందమని ఇది నా ఆశీర్వాదముల చేత నింపి చేయవలసిన ప్రార్థనలకు జవాబిచ్చున్నారని నమ్మి నిన్ను స్తుతిస్తూ నీ మహిమ కొరకు బలపరచమని యేసుక్రీస్తు పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకున్న భూలోకములున్న పరిశుద్ధులకందరికీ ప్రత్యేక జూములో ప్రార్థనలు ఏకీభవించి ఆయన వైపు చూస్తూ ఉన్న ప్రతి బిడ్డకును మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎద్దుకు వచ్చి నిత్య నరకుని తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నటకును మనకందరికీ శ్రమలో ఆయనకు మొర్రపెట్టుటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డ మనకందరికి ఈ దినమున జరగనున్న విజ్ఞాపన అంతటికి సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.